ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ నా శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మీరందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. ప్రభు కృపలో మీరందరూ ఎదుగుతూ ఉన్నారని, దీవించబడుతూ ఉన్నారని ఆశపడుతూ మీ అందరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాము. ఈ దినమందు మనము పరిశుద్ధ గ్రంథంలోంచి నేర్చుకునే అంశము, చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష పడిందో కొంతమందికి, ఆ విషయాలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూసుకుని మన విశ్వాసాన్ని సరిచేసుకుంటూ ముందుకు సాగుతాం. ప్రియమైన బిడ్డలారా, ఈ దినపున కీర్తన గ్రంథము 85వ అధ్యాయంలో 8వ వచనం మనం చూద్దాం ఒకసారి. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. స్తోత్రములు కలుగునుగాక. ప్రభువు మనతో మాట్లాడే ప్రతి మాట శుభకరమైనదే అని మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఆయన మనకి చెప్పే ప్రతి మాట కూడా మనకి మేలు కలగజేసేదే, మనకి దీవెన కలగజేసేదే. కానీ మనం ఆయన మాటల్ని చాలా మటుకు అపార్థం చేసుకుంటామేమో, లేకపోతే దానికంటే ప్రాముఖ్యంగా ఆయన చెప్పే మాటల్ని మనము చాలా మటుకు నిర్లక్ష్య ధోరణితోనే ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, లక్ష్యము చేయము. ఆయన తన భక్తులతో శుభవచనమే సెలవిస్తాడు. ఆయన తన బిడ్డలతో మేలుకరమైన మాటలు మాత్రమే మాట్లాడతారు. కానీ వేరే విధమైన కీడు కల్పించేవి, లేకపోతే వారి జీవితాల్లో నష్టాన్ని కష్టాన్ని కలుగజేసే మాటలు ఎప్పుడు ప్రభు మనతో మాట్లాడరు. అటువంటి ఆజ్ఞలు మనకు ఆయన ఇవ్వరని ఈ మాట ద్వారా మీకు తెలియజేస్తున్నాను ప్రియదేవుని సంగమా. అదే రీతిగా యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో 18వ వచనం గనక మనం చూడగలిగితే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఆమేన్. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుందంట. అందుకని ప్రభు అంటూ ఉన్నారు కదా, నీవు ఆలకించాలని నేను కోరుకుంటూ ఉన్నాను, కానీ నీవు ఆలకించని వాడవై ఉన్నావు. నా ఆజ్ఞలు నువ్వు మీరే వాడేవిగానే ఉన్నావు, కానీ నా ఆజ్ఞలు నువ్వు విలువిచ్చేవాడివిగా లేవు. కానీ నా ఆజ్ఞలు నీవు ఎలా ఉన్నామంట, మనమంతరం కూడా నిర్లక్ష్యం చేయవారంగా ఉన్నాము. ఏమవుతుందిలే, ఆయన చెప్పారు కానీ చెప్పింది చెప్పినట్టు అలా చేయాలా, చేయకపోతే ఏమవుతుందిలే, ఏముంటుందిలే, ఏమీ జరగదులే, అంత పెద్దగా ఏం జరగదులే. ఆయన చెప్పారు కానీ మనం చేసినంత మాత్రాన, చేయపోయినాక మాత్రాన ఏ విధమైన ఇబ్బంది లేకపోతే ఏ విధమైన తేడాలు జరగవు, ఇలాగ అనుకుంటూ ఉంటాం ప్రియదేవుని సంగమా. కానీ జాగ్రత్తగా ఈ విషయాలు కనుక మనం గమనించుకుంటూ ఆయన చెప్పిన ఈ మాటల్ని, శుభవచనం సెలవిస్తాడు, క్షేమాన్ని విస్తరింపజేస్తాడు ఆయన మాట వింటే, ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే 10వ అధ్యాయంలో 13వ వచనం కనుక మనం చదువుకోగలిగితే, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఆయన అడిగేది ఒక్కటే, మనల్ని ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడల్ని అనుసరించు. అది నీకు క్షేమము, అది నీకు దీవెన, అది నీకు శుభమును కలగజేస్తుందని మొట్టమొదటగా మీకు నేను తెలియజేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. మనం మన జీవితంలో పొందుకునే శ్రమకి, వేదనకి, మనం మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి విధమైన కష్ట నష్టాలకి ఎంతవరకు మనమే దానిని ఆహ్వానించిన వారిగా ఉంటున్నామో అనేది, మనం ఆయన ఆజ్ఞని అనుసరిస్తున్నామా లేదా అన్న దానిని పరిశీలించుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది ప్రియమైన బిడ్డలారా. మీకు తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ లూకా సువార్తలో 17వ అధ్యాయంలో 32వ వచనంలో రాకడ దినాల్లో ఎలాగుంటుంది, రాకడ దినాల్లో ఏమేమి జరుగుతుంది అన్న విషయాలన్నీ మాట్లాడుతూ, అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట లూకా సువార్త 17:32లో, లోతు భార్యను జ్ఞాపకమునకు చేసుకునుడి అని మాట్లాడుతున్నారు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అన్న ఈ సందర్భాన్ని, లేకపోతే ఈ వృత్తాంతాన్ని మీరు అనేక మార్లు విని ఉండొచ్చేమో. కానీ ప్రియమైన బిడ్డలారా, లోతు భార్య చేసింది ఎంత పెద్ద తప్పో కాదు, కానీ చేసింది చిన్న తప్పే. కానీ ఆ చిన్న తప్పుకి ఆమె ఎంత మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందో ప్రియమైన బిడ్డలారా. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు లోతుకి ఆజ్ఞాపిస్తారు, నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్తారు. కానీ అదే అధ్యాయంలో 26వ వచనంలో చూస్తే, అయితే లోతు భార్య వెనకకు చూసి ఉప్పు స్తంభం అయిపోయిందంట. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఆజ్ఞాపించింది ఏ మాట అయినా సరే, ప్రభువు చెప్పిన ఏ మాట అయినను
మనము అనుసరించినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ప్రభువు చెప్పిన ఏ మాటనైనా మనము చులకనగా లేకపోతే నిర్లక్ష్యముగా మనము ఆ మాట పట్ల వ్యవహరించినా, ఆ మాటను బట్టి ప్రవర్తించినా దానికి పర్యవసానం చాలా గొప్పగా ఉంటుందేమో ప్రియమైన బిడ్డలారా. అంటే మాట విననంత మాత్రాన అని కాదు, ఇక్కడ మనము అలా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. కానీ ప్రభు ముందుగానే చెప్పారు, నువ్వు వెనకకు తిరిగి చూడకు అని. కానీ అంగీకరించి ఆ ఆజ్ఞని, ఆ మాటని అనుసరించి ప్రవర్తించే విధానంలో మనం ఎంతవరకు ఆయన యందు విశ్వాసం కలిగిన వారమైనాం. అంటే ఇక్కడ మనం చూస్తుంటే లోతుతో ప్రభు మాట్లాడిన మాటని ఒకవేళ వెనక్కి తిరిగి చూసింది అంటే, ఎందుకని వెనక్కి తిరిగి చూసింది అని అంటే, ప్రభు మాటని ఆమె నమ్మలేదు, ప్రభు మాటని ఆమె విశ్వసించలేదేమో. వెనక్కి తిరిగి చూడొద్దు అన్నది అబద్ధమాడని దేవుడు, అదే రీతిగా శుభవచనం సెలవిచ్చేవాడు, మేలు చేయవాడు అన్న విషయాన్ని ఆమె మర్చిపోయిందేమో, ఆమె గుర్తెరగలేదేమో. ప్రీతిని బిడ్డారా, చేయవద్దన్న పనిని చేయటము ఆయన పట్ల అపనమ్మిక కలిగి ఉండటమే. చేయవద్దన్న పనిని చేయటానికి ముందుకు సాగటం ఆయనందు విశ్వాసము లేని విధానమే. ప్రీతిని బిడ్డారా, ఆయన్ని మనం నమ్మాలి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళమైన మనం ఆయన పరిపూర్ణంగా విశ్వసించాలి. ఆయన పరిపూర్ణంగా నమ్మినప్పుడే ఆ సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఆ పరిపూర్ణమైన దీవెనలు పొందుకుంటాం. ఆశీర్వాదాలు ఎక్కడో లేవు, కానీ ఆశీర్వాదాలన్నీ ఆయన మనకు ముందుగానే ఆయన మన జీవితంలో కుమ్మరించి ఉన్నాడని నేను చెప్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా గమనించుకోండి. చేయమన్నది చిన్న పని, కానీ ఆ చిన్న పని చేయక ఎంత గొప్ప భయంకరమైన శాపాన్ని ఇవాళ లోతు భార్య ఎదుర్కొందో. అంటే అంత్య దినాల్లో కూడా మనుషులందరూ ఇలాగే ఉంటారని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియదేవుని సంగమా, సులకనగా చూస్తూ ఉంటారు. ఆయన మాట చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అన్న ఆలోచనలో, చేయకపోయినా పర్వాలేదులే, అనుసరించకపోయినా పర్వాలేదులే అనుకోవటానికి ఏమాత్రం ఆస్కారం లేదని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియదేవుని సంగమా, ప్రభు చెప్పి ఏ మాట అయినా సరే మనకి మేలుకరమైందే, ఆశీర్వాదకరమైందే. ఏ మాటను తీసేయడానికి లేదు, ఏ మాటని అనుసరించకుండా ఆశీర్వాదం పొందుకుంటాను అన్న ఆలోచన మనము కలిగి ఉండకూడదని మీకు చెప్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, చూస్తూ ఉంటే ఇలాగా దీనికంటే ముందుగా మనం ఆదికాండంలో ఆదాము అవ్వలను చూసాం. మనం ఆయన చేయమన్నది చిన్న పని, నువ్వు ఆ పండు తినవద్దు అన్నారు. మీకు అందరికీ తెలుసు ఆ సందర్భం. ఆదికాండంలో మనం చూస్తే ఆ విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ప్రియమైన బిడ్డలారా, 2వ అధ్యాయము 17వ వచనంలో అనేక మార్లు మనం చదువుకున్నాం, అనేక మార్లు మనము ఈ వాక్యాన్ని గురించి ధ్యానం చేశాము. కానీ ఇవాళకి మన విశ్వాసము, ప్రభువునందు మనము ఉంచవలసిన విశ్వాసము, నడవలసిన విధానం అంతా కూడా ఇంకా అలాగే ఉందేమో, మార్పు చెందలేదేమో. జాగ్రత్త, నువ్వు పొందుకోవలసిన సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోకుండా నీ నిర్లక్ష్యము నీకు అడ్డుగా ఉంది. నీవు అలక్ష్యం చేస్తున్న ప్రభు మాటని జాగరూకులమే ఉండాలని చెప్పేసి ప్రభువు యొక్క నామాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, చదువుకుంటే మనం 2వ అధ్యాయం 17వ వచనం ఆదికాండంలో, అయితే మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. నిశ్చయముగా చచ్చెదవని ముందుగానే చెప్పారు. ఇక్కడ మనం చూస్తుంటే చేయమన్నది చిన్న పైన పెద్ద పైన, నిత్యాశీర్వాదాల కొరకు, నిత్య సౌఖ్యం కొరకు, నిత్య సహవాసము కొరకు, నిత్యము ఆయనతోనే జీవించే ఆ గొప్ప జీవితము కొనసాగించాలి అంటే నువ్వు చేయాల్సింది కొన్నిసార్లు ప్రభువు చెప్పే మాటలు చాలా చులకనగా ఉంటాయేమో, మన దృష్టికి చాలా అల్పమైనవి ఉంటాయేమో. పండు తింటే ఏమవుతుందిలే అనుకున్నాడేమో. ప్రియమైన బిడ్డలారా, ఆదాము అవ్వలు తర్వాత వారు ఎదుర్కొన్న ఆ శిక్షని మనమందరం చదువుకున్నాం, అనేక మార్లు చదువుకున్నాం. మీకు మరలా దాని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, కానీ గమనించుకోండి, చిన్న పని పెద్ద శిక్షకి ద్వారం తెరుస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అది మనం గుర్తుంచుకుని ముందుకు సాగాలి మన విశ్వాస ప్రయాణంలో. అలాగనే చూస్తే మనము పరిశుద్ధ గ్రంథంలోనే నాయకుడైన మోషేతో ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి బయటికి నడిపించే విధానంలో మోషేతో ప్రభు చెప్పిన ఆ ఆజ్ఞలు, మోషేకి ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు, మోషేతో ప్రభు చెప్పిన కొన్ని మాటల్ని మోషే ఒక సందర్భంలో మనం చూస్తే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 8వ వచనం గనక మనం ఒకసారి చదువుకుంటే, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్లు నిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండ నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటకిమ్ము. 11వ వచనం, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను.
తర్వాత ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు. మోషేతో ప్రభు చెప్పిన మాట, బండని కొట్టమనలేదు కానీ బండతో మాట్లాడమన్నారు. అంతకుముందు సందర్భంలో బండను కొట్టమన్నారు, అప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ మాత్రం బండను కొట్టగానే బండతో మాట్లాడు అన్న సందర్భంలో మరి మోషే చేసింది పెద్ద తప్ప చిన్న తప్ప అంటే చిన్నదే. మాట్లాడమంటే బండని 2 మార్లు కొట్టాడు. ప్రియమైన బిడ్డలారా, మోషే వంటి గొప్ప సాత్వికుడు, మోషే వంటి గొప్ప విధేయుడు మనకి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన బిడ్డలారా మోషే తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారేనేమో అలా కనబడుతూ ఉంటుంది. అంత గొప్పగా ప్రభువునందు సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసం ఉంచిన వానిగా, దేవుని కొరకు పనిచేసిన వాడిగా, దేవుని ప్రజల కొరకు శ్రమను ఎదుర్కొన్న వాడిగా మనం అందరం చూసాం మోషేని. కానీ మోషే చేసింది పెద్ద తప్పు ఏమి చేయలేదు. అక్కడ మోషే చేసింది చిన్న తప్పే. ఆ చిన్న తప్పితే మనకు ఎంత మూల్యము చెల్లించుకోవాల్సి వచ్చిందో, ఎంత బ్రతిలాడుకున్నాడో, ఎంత ప్రార్థన చేశాడో ప్రభు సన్నిధిలో. కానీ మోషేతో ప్రభు అంటూ ఉన్నారు, నువ్వు కానాను చేరవు, దూరం నుంచి చూస్తావు కానీ నువ్వు అక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి అక్కడే ఆపేయటం మనం చూస్తాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో కూడా ఇటువంటి చిన్న చిన్న తప్పులు ఎక్కడన్నా చేస్తున్నామా అనుకోవచ్చు, చిన్న తప్పులే కదా అని. చిన్న తప్పు కూడా ఒక్కొక్కసారి పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, పెద్ద శిక్షని అనుభవించవలసి వస్తుంది. అందుకని ప్రభు ముందుగానే మనకు చెప్తారు ప్రియమైన బిడ్డలారా. ప్రభు అన్యాయస్తుడు కాదు, ప్రభు మన ఎదురు ఇది దాచిపెట్టరు, కానీ ముందుగానే మనతో మాట్లాడతారు ఆయన. ఇదిగో ఈ పని చేయకు, ఈ పని చేయటం వల్ల నీకు వచ్చే శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ ఆ శిక్ష గురించి నీకు తెలియకపోవచ్చు, ఆ పని చేయడం ద్వారా నువ్వు అనుభవించవలసిన ఆ నష్టం ఏంటనేది నీకు బయలుపరచబడకపోవచ్చు, నీతో మాట్లాడకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు. కానీ ప్రభువు చెప్పింది చెప్పినట్టుగా మనం కనుక చేస్తూ ముందుకి వెళ్ళగలిగితే మోషే కానాను చేరేవాడు ప్రియమైన బిడ్డలారా. అదే రీతిగా మనం చూస్తుంటే లోతు భార్య మరి లోతుతో పాటే చక్కగా ముందుకు సాగి ఇవాళ ఇంతటి అవమానకరమైన మాటని ఎదుర్కొనేది కాదేమో. ఆదాము అవ్వలు ఇవాళకి ఏదైనా వనంలోనే ఉండేవారేమో ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు, ఎంత గొప్ప దీవెనని వాళ్ళు పోగొట్టుకున్నారో మనమందరం గమనించుకుని ముందుకు సాగాల. చిన్నదైనా పెద్దదైనా మనం అనుసరించవలసిందే. ఆయన మనసు ఏంటో, ఆయన ఆలోచన ఏంటో నీకు నాకు సంపూర్ణంగా తెలియకపోవచ్చు. ఆయన మాటలో ఉన్న అంతరార్థాలు ఏంటో మనకి సంపూర్ణంగా అర్థం కాకపోవచ్చు. కానీ మాట్లాడేది సృష్టికర్త, మాట్లాడేది పరమ కుమ్మరి, మాట్లాడేది సర్వంతర్యామి, మాట్లాడేది నా గురించి సమస్తమును ఎరిగిన దేవుడు, ఆది అంతము లేని దేవుడు అన్న విషయాన్ని మనము గుర్తుంచుకున్నప్పుడు, అటువంటి గొప్ప దేవుడని ఆయన సర్వాంతర్యామని సమస్తం ఎరిగిన వాడని మనము గుర్తిరిగినప్పుడు, ఆయన ఆది అంతములు ఎరిగిన దేవుడని మనము గుర్తిరిగినప్పుడు తప్పకుండా మనం చేసేవారు ఉంటాం. అది చిన్న మాట అయినా లేకపోతే చిన్న పనైనా పెద్ద పనైనా తప్పకుండా మనం చేసేవారు ఉంటాం ప్రియమైన బిడ్డలారా. చిన్న చిన్న పనులు మనం చేయగలిగేవి కూడా మనం చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఆదివారం ఒకవేళ 10:30కి ఆరాధన అయితే మీ సంఘ క్రమాల ప్రకారము ఆరాధన క్రమము ఏ సమయానికైతే నిర్ణయించబడిందో దేవుని సేవకుని ద్వారా ప్రభు ద్వారా ఆ క్రమాన్ని ఆచరించే వరముగా ఉన్నామా? ఎందుకని ఆచరించట్లేదు? ఫర్ సపోజ్ 9:30 అంటే ఎన్నింటికి వెళ్తున్నాం మనం చర్చికి అని అంటే 10ంటికి 11 గంటలకు వెళ్తున్నాం. నీ ఉద్దేశం ఏంటి? నీ తలంపులు ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఇదిగో ఇలాగనే ఆదాము అవ్వలాగా, లోతు భార్యలాగా ఒకవేళ మోషేకు మళ్ళీ నువ్వు ఆలోచిస్తున్నావేమో, జాగ్రత్త. క్రమాన్ని ఆచరించాలి ప్రియమైన బిడ్డలారా. అక్రమము చేయువారిని ఆయన తన రాజ్యంలోనికి చేర్చుకోడు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి అని మాట్లాడారు ఆయన. ఇది అక్రమం ప్రియమైన బిడ్డలారా. నీ దృష్టికి ఇది చిన్నదే కదా, ఏముందలే, పాటల నుంచి ఉండకపోతే ఏమవుతుందిలే, మొదటి ప్రార్థన నుంచి ఉండకపోతే ఏమవుతుందిలే, పర్వాలేదులే అనుకుంటున్నావేమో. కానీ జాగ్రత్త, దీనికి మూల్యం చెల్లించుకోవలసి వస్తుందేమో. ఆదాము అవ్వలకి తెలియపరిచినా వాళ్ళు చేశారు, లోతుకి తెలియపరిచిన లోతు భార్య చేసింది. అలాగనే మోషే పర్వాలేదులే అనుకున్నాడా అన్న విషయాన్ని పక్కన పెడితే చేసింది చిన్న తప్పైనా ఎంత గొప్ప శిక్షను మరి ఎదుర్కొనవలసి వచ్చిందో ప్రియమైన బిడ్డ. అంటే దేవుడు అంత గొప్ప శిక్ష నీ మీద వేస్తాడని కాదు, కానీ ఆ గొప్ప శిక్ష నుంచి నేను తప్పించడానికి ముందుగానే నీకు చెప్తారు ఆయన, ముందుగానే నీకు హెచ్చరిక చేస్తారు ఆయన. ఈ పని చేయకు, ఈ పని చేయమని ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. ఆయన మనల్ని గొప్ప కాపరి నడిపించేవాడు, క్షేమకరమైన మార్గాలు నడిపించేవాడని మీకు తెలియజేస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా. అనుకుంటున్నారు మీరు 9:30 9:40కి వెళ్ళినా పర్వాలేదని, లేకపోతే 10ంటికి వెళ్ళినా పర్వాలేదని ఎంత చులకన చేస్తున్నావో ప్రియమైన సంగమా. దేవుడు నీ కొరకు వేచి ఉండే స్థలానికి నువ్వు అలాగ నిర్లక్ష్యంగా వెళ్ళటం
నీకు ఆశీర్వాదకరమైనది కాదు. నిర్లక్ష్యము ఇక్కడ కనబరుస్తున్నావు నువ్వు చేయగలిగిన పని కూడా చేయకుండా ఇటువంటి నిర్లక్ష్యం కనబరుస్తున్న మీరు మరి ఇంకా ఎన్ని విషయాలు నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారో, ఎన్ని విషయాలు మీరు నిర్లక్ష్య ధోరణి కలిగి ఉన్నారో, మరి దాన్ని బట్టి ఎదుర్కొనవలసిన ఆ పరిహారాన్ని, పుచ్చుకొనవలసిన ఆ శిక్షని పుచ్చుకుందామా? ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించుకోండి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరందరూ కూడా సరి చేసుకోవాలా, క్రమపరచుకోవాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ఈ దినమన ఈ మాటలతో మీ ముందుకు వచ్చారని తెలియజేస్తూ, మొదటి సమూయేలు గ్రంథంలో మనం కనుక చూస్తే 15వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుంటే, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పారు. 15:11లో సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను గనక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. చాలు. ఇక్కడ సౌలు ఎవరైనా ఇశ్రాయేలు జనాంగానికి నియమించబడిన మొట్టమొదటి రాజు, ప్రభువు చేత ఎన్నుకోబడిన మొట్టమొదటి రాజు. అంత గొప్ప స్థితిలో సౌలు ఉన్నాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని సౌలు పొందుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఎలా పోగొట్టుకున్నాడు అని అంటే, చేసింది చిన్న తప్పే, పెద్ద తప్పు కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ చిన్న తప్పిదాన్ని బట్టి సౌలు రాజ్యాన్ని పోగొట్టుకొనవలసి వచ్చింది. రాజుగా తొలగించబడ్డాడు. మొట్టమొదటి రాజుగా నియమించబడిన అతను ఆ రాజుగా ఉండటానికి తగనివానిగా, ఆ రాజుగా ఉండటానికి అర్హత లేనివాడిగా తొలగించబడ్డాడు. ప్రియదేవుని బిడ్డలారా, అమాలేకులు మొత్తాన్ని నాశనం చేసామంటే ప్రభువు సౌలు ఇలా అక్కడికి వెళ్ళి చేసింది అంతా నాశనం చేశాడు, కానీ పశువులను మాత్రం ఉంచాడని మనకు తెలుసు. ఆ విషయం అంతా మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకు ఉంచాడు అంటే, ప్రవక్త అయిన సమయంలో మరి ఆ శబ్దం ఏంటి, ఆ ఎద్దులు, గొర్రెలు, మేకల శబ్దాలు ఏంటి అని అన్నప్పుడు, అది నీ దేవుడిని యెహోవాకు బలిగా అర్పించడానికి తీసుకుని వచ్చాము అని చెప్పేసి మాట్లాడతాడు. ప్రియదేవుని బిడ్డలారా, తీసుకుని వచ్చింది కూడా మొత్తం సర్వనాశనం చేశాడు, కానీ పశువులు మాత్రం ఉంచాడు. దేని కొరకంట, దేవునికి బలిగా ఇవ్వటానికే తీసుకుని వచ్చాడంట. ప్రియదేవుని బిడ్డలారా, కానీ అది దేవుని ఎదుట దోషముగా ఉన్నది. అది దేవుని ఎదుట అతిక్రమించిన విధానానికి మరి కనబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. ప్రియదేవుని బిడ్డలారా, తీసుకొచ్చింది దేవునికి బలి ఇవ్వటానికే, కానీ దేవుడు అది అంగీకరించలేదు. దేవుడు అది కోరుకోలేదు. ప్రభు అయిన యేసయ్య అది కోరుకోవట్లేదు మన దగ్గర నుంచి. ఆయన చెప్పింది చేసే వారంగా మనం ఉండాలని కోరుకుంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, అది మనకు ఆశీర్వాదం, అది మనకు దీవెనకరమైందే. ప్రియదేవుని సంగమా, అంటే చెప్పింది చేయకపోవటం వల్ల మనం పొందుకునే ఆ భయంకరమైన పరిస్థితి నుంచి మనం తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడూ మనతో ఉండి మనతో మాట్లాడే దేవుడిగా ఉన్నారు. తీసుకొచ్చింది ఆయనకి బలి ఇవ్వటానికే, తండ్రి అయిన దేవునికి బలి ఇవ్వటానికే, కానీ అది హేయమైపోయింది ఆయన దృష్టికి. దానిని బట్టి ఎంత భయంకరమైన శిక్షను ఎదుర్కొన్నాడో, ఎంత భయంకరమైన శ్రమను ఎదుర్కొనవలసి వచ్చిందో మీకు అందరికీ తెలుసు. తర్వాత సౌలు జీవితము ఏమైందో, సౌలు ఏ రీతిగా తన జీవితాన్ని ముగించుకొనవలసి వచ్చిందో మనకు అందరికీ తెలుసు. ప్రియదేవుని బిడ్డలారా, చిన్న పనే, ఆ పని చేయొద్దన్నాడు. మొత్తాన్ని నాశనం చేయగలిగినాడు, ఈ పశువులను కూడా కాల్చివేయగలడు, కానీ తనతో పాటు తీసుకుని వచ్చాడు. దాన్ని బట్టి ఎంత శిక్షణ ఎదుర్కొనవలసి వచ్చిందో. ఇలాగని మీరు కూడా ఆయన మాటల్ని చులకనగా చూస్తున్నారేమో, ఎక్కడో తప్పిపోతున్నారేమో. ప్రియదేవుని బిడ్డలారా, పరిశీలించుకోండి, పరిశోధించుకోండి మిమ్మల్ని మీరు. ఒకవేళ మీ జీవితంలో ఉన్న శ్రమలు, మీరు ఎదుర్కొన్న శోధనలు మీ జీవితంలో తొలగిపోవట్లేదేమో, మీరు ఎదుర్కొన్న పరిస్థితుల్లో మీకు సమాధానం కలగట్లేదేమో, మీరు ఆశించింది మీకు దొరకట్లేదేమో, మరి మీరు ఏం చేస్తున్నారో, మీరు ఎలాగ అనుసరిస్తున్నారో ఆయన్ని, ఆయన పట్ల ఎటువంటి ఆలోచన కలిగి మీరు ముందుకు సాగుతున్నారో, ఆయన ఆజ్ఞల్ని, ఆయన మాటల్ని ఎంతవరకు మీరు ఆచరిస్తున్నారో మీ జీవితంలో, మీ విశ్వాస ప్రయాణంలో పరిశీలించుకోవలసిందిగా మరి ఒక్కసారి మీకు తెలియపరుస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, చిన్నదే కదా అని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు దయచేసి. చిన్న పనే కదా, ఇది చేయటం వల్ల నా మీదకి ఏమీ రాదులే, నేనేమీ పోగొట్టుకోనులే, నేనేమీ నష్టపోనులే అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రియదేవుని బిడ్డలారా, భయంకరమైనవి ఎదుర్కొనవలసి వస్తుంది మన జీవితంలో అని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియదేవుని సంగమా, ఈ విషయాలు చాలా జాగరూకులమే ఉండాలి, ఈ విషయాలు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మనం. ప్రియదేవుని బిడ్డలారా, అదే రీతిగా మనం చూస్తే అననీయ సప్పీరాలు మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా,
వాళ్ళు చేసిన పని నిర్లక్ష్యం. ఏముందలే అనుకున్నారు అననీయ సప్పీరాలు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం మనకు అందరికీ తెలుసు వాళ్ళు చేసిన పని. అమ్మేము కానీ తీసుకుని వచ్చి కొంత ఆయన దగ్గర పెడితే ఏమవుతుందిలే, నిర్లక్ష్యము. ఏం చేస్తాడులే, ఏం జరుగుతుందిలే, ఈ ఆలోచన ఎప్పుడు ఉండకూడదు ప్రియమైన బిడ్డలారా. ఈ తలంపులు ఎప్పుడు ఉండకూడదు. చిన్న చిన్న వాటికి మనం కొన్నిసార్లు చాలా గొప్ప మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. వాళ్ళు తమ ప్రాణాలనే వదులుకొనవలసి వచ్చింది ప్రియమైన బిడ్డలారా. జాగ్రత్తగా ఉండాలి. మనము జాగ్రత్తగా ముందుకు సాగాలి విశ్వాసంలో. ఆయన దహించు అగ్ని ఉన్నారు, అలాగనే ఆయన కనికరము గల దేవుడై ఉన్నారు, ఆయన ప్రేమామయుడై ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా ముందుకు సాగుదాం ప్రభునందు విశ్వాసములో. ముందుకు సాగేటప్పుడు ప్రతిదీ క్రమంగా అనుసరిస్తూ ఆచరిస్తూ ముందుకు సాగుదాం. చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఎలా ఉన్నారో ఆజ్ఞలను అనుసరించే విధానంలో అని అంటే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తే గనక 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియమైన బిడ్డలారా, మరణమగునంతగా ఆయన తండ్రి అయిన దేవుని ప్రతి మాటని ఆయన ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేసిన వారిగా లేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనుషుడిగా మనకి మాదిరిగా చూపించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. కానీ ఆయన జీవితంలో ఆ 3.5 సంవత్సరముల ప్రయాణంలో మనం చూస్తే ఎక్కడా కూడా సువార్తను ప్రకటిస్తూ 3.5 సంవత్సరాల ప్రయాణం అంతటోనూ ఎక్కడా కూడా అంతవరకే కాదు, కానీ దానికి ముందు నుంచి మనం ఆయన చూస్తే ఎక్కడా కూడా ఆయన బాల్య దినాల నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడిగానే ఆయన తన జీవితాన్ని కొనసాగించారు. ప్రియమైన బిడ్డలారా, ఆయన 3.5 సంవత్సరాల పరిచయం ముందు వరకు తన తల్లిదండ్రులకి అప్పగింపబడి తన తల్లిదండ్రుల యొద్ద వారికి విధేయుడిగానే జీవించారు. ఆయన నేను దేవుణ్ణి, దేవుడిగా పుట్టాను అని చెప్పేసి ఎక్కడా కనబరుచుకోలేదు, కానీ వారి ఎదుట గర్వించడానికి ప్రయత్నం చేయలేదు. కానీ దేవుని చిత్త ప్రకారము 30 సంవత్సరములు ఆయన తల్లిదండ్రుల దగ్గర ఆయన వారి ఎదుటే పెరుగుతూ వారికి విధేయుడుగానే వారింటనే ఉన్నాడు. అటు పిమ్మట పరిచర్య 3.5 సంవత్సరాల జీవితంలో తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను అప్పగించుకున్న వారు ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, గెత్సెమనే వనంలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని అడిగారు. కానీ అక్కడ కూడా ఎదుర్కొనవలసిన ఆ భయంకరమైన శ్రమని, ఆ వేదన అంతటి కూడా అనుభవించడానికి ఆయన తన్ను తానే అప్పగించేసుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, అంత విధేయత కనపరిచారు. ఆయన ఎక్కడ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చని వాడిగా, తండ్రి చిత్తాన్ని దాటిసిన వాడిగా ఎక్కడ కూడా మనకు కనబడదు. ఆయన తండ్రి చిత్తాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగా ఎక్కడా మనకి కనబడదు. ప్రియమైన బిడ్డలారా, ప్రతి విషయంలోనూ ఆయన తండ్రి చిత్తాన్ని, తండ్రి ఆలోచనను, తండ్రి ఆజ్ఞలను నెరవేర్చిన వానిగానే ఆయన తన జీవితాన్ని మన ముందు ఉంచారు. ప్రియమైన బిడ్డలారా, మనము కూడా అలాగ చేయవలసిన వారమైనాము. మరణమైనా సరే పర్లేదు, చావైనా సరే పర్వాలేదు. అందుకని మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట, వెనుకున్న వాటన్నిటిని మర్చిపోవాలా, ముందున్న వాటి కొరకే మనం పరిగెత్తే వారమై ఉండాలా. ప్రియమైన బిడ్డలారా, పిలువబడ్డాము, ప్రభు ఎదుట నిలబెట్టబడ్డాము, ఆయన రక్తంలో కడగబడ్డాము. ఇక మనం చేయవలసింది ప్రభు చెప్పింది ఏదైనానూ సరే అది ఆచరించడానికి, అనుసరించడానికి ముందుకు సాగే వారముగానే ఉండాలని ఈ వృత్తాంతాలను బట్టి మనం చదువుకున్న ఈ సందర్భాలను బట్టి మనం తెలుసుకోవడానికి ప్రభు మనకి కృప చూపించారు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీ హృదయాలు పదిలపరచబడాలని కోరుకుంటున్నాను. విధేయత చూపించిన వాడు ఆశీర్వదించబడతాడు, విధేయత చూపించిన వాడు దీవించబడతాడు, హెచ్చింపబడతాడు, సర్వలోకానికి ఆశీర్వాదకరమైన వాడిగా మార్చబడతాడు. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము ఎంత విధేయత కనపరిచాడు ప్రియమైన సంగమా. కాబట్టి జ్ఞాపకం తెచ్చుకో, అలాంటి విధేయత కనబరచాలి. ప్రతి విషయంలోనూ ప్రభు చిత్తానికి మనం లోబడినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి నా యందు నివసించు ఆయన తన కార్యాలు చేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడతారు. తండ్రికి ఇష్టమైనవి మాత్రమే నేను చేస్తున్నాను, కానీ నాకు ఇష్టమైనవి నేను చేయట్లేదని చెప్పేసి ప్రభు మాట్లాడతారు. ప్రియమైన బిడ్డలారా, అలాగే మనము కూడా ఆయనకి ఇష్టమైనవి మనం చేద్దాం. గుర్తుంచుకోండి, ఆయన తన భక్తులతో ఎప్పుడు శుభవచనమే సెలవిస్తారు, మేలుకరమైన మాటలే మాట్లాడతారు. అవి ఆచరించినప్పుడు, అవి జరిగించినప్పుడు ఆ మేలును మనం అనుభవించగలుగుతాం, లేకపోతే కీడుని ఎదుర్కొనవలసి వస్తుందని మీకు తెలియజేస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె మనం కూడా విధేయులు అవుదాం. ఆయన వలె విధేయులుగా ఉండి ఆయన గొప్పగా హెచ్చింపబడ్డాడు, అదే రీతిగా మనము కూడా ఈ లోకమందు సమస్త విషయాల్లో హెచ్చింపబడదాం, దీవించబడదాం. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు దైవ సేవకులు అందించిన మాటలను విందాం కదా. ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడైన దేవా యేసయ్య, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా తండ్రి, ఇప్పటి వరకు మీ దాసుని నిలవపెట్టుకుని అయ్యా నీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. నీవు నీ బిడ్డలతో శుభకరమైన మాటలే సెలవిస్తావని అయ్యా, అవి మేము పాటించినప్పుడు మా జీవితాల్లో గొప్ప దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటామని మీరు సెలవిచ్చారు. మరి ఆ మాటను అనుసరించే విషయంలో ఎంతోమంది నాయన పరిశుద్ధ గ్రంథంలో తప్పిపోయిన వారిని ప్రభా మా ఎదుట నిలబెట్టారు. అయా అదే విధేయత చూపించినట్లయితే ప్రభా వారి జీవితాలు ఎలా ఉంటాయో ప్రభా అయా తండ్రి నాయన ఎంత ఆశీర్వాదకరంగా ఉండేవో అవన్నీ కూడా మా ముందుంచారు. మీకు స్తోత్రాలు. మరి నాయన వారు చేసినట్లుగా మేము తప్పిపోకూడదని నీ మాట వినే విషయంలో ప్రభా నాయన ఒక క్రమం అనుసరించేవారుగా ఉండాలని, విధేయత కలిగిన వారుగా ఉండాలని అందరికీ మాదిరి చూపి యేసుక్రీస్తు ప్రభా మీరు ఎలాగైతే తండ్రికి విధేయత చూపించారో మేము కూడా అలా ఉండినప్పుడు మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని ప్రభా ఈ లేఖనాల ద్వారా సుస్పష్టంగా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని ఆచరిస్తూ నీ మాటల్ని గైకొంటూ హృదయపూర్వకంగా నిన్ను వెంబడించే కృపను భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేసి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని కుటుంబాన్ని ఆశీర్వదించమని, మేలులతో తృప్తిపరచమని, ఇక నుంచి నీ మాట వినే విషయంలో నిర్లక్ష్యముగా ఉండక ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నీ మాటను వింటూ అనుసరిస్తూ ఆ ప్రకారంగా జీవించే గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.